బేసిక్ గా కస్టమర్స్ ఎక్కుతారు కదా, అబ్బాయిలు ఎక్కితే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారా, అమ్మాయిలు ఎక్కితే హ్యాపీగా ఫీల్ అవుతారా అన్న? అబ్బాయిలు అమ్మాయిలు అని ఏం లేదు, మాకు ఎవరైనా ప్రేమతో మంచిగా అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తే మేము అంతవరకే హ్యాపీగా ఉంటాం. నాకెందుకు ఈ అబ్బాయి మీరైతే మీ ఆటోలో ఎవరిని ఎక్కించుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు? నేనైతే ఖచ్చితంగా అమ్మాయిని. ఈ రీసెంట్ టైంలో మీరు ఏదైనా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ చెప్పండి, ఆటో ఎవరైనా అమ్మాయి ఎక్కినప్పుడు. మొన్న రీసెంట్ గా జరిగింది ఏంటంటే అమ్మాయి ఎక్కి కావాలని నా నెంబర్ తీసుకుంది, ఇంకా అప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అయినా. మీ నెంబర్ తీసుకుందంటే మీరు ఏదో చేసి ఉండాలి. ఏదో చేస్తాడనే తీసుకుంది, అది మీరు విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చిన కొటేషన్ చెప్పండి అన్న, మీ ఆటో వెనకాల ఉండే కొటేషన్ ఏంటో. శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానేసరా అని కొట్టించిన. ఇంకొన్ని చూసా, ఆయన ఆశ పెట్టకు బాయని బాధ పెట్టకు అని, తర్వాత చీర వంక కాదు దారి వంక చూడండి అని, దారి వంక చూడండి అని. ఎక్కువ మంది ఉన్నారు అనుకో కస్టమర్లు, అందరిని ఎక్కించుకుని ఇలా సైడ్ కూర్చుంటారు కదన్నా, అప్పుడు మీకేం అనిపిదా? పైసలు వస్తే అని కూర్చోబెట్టుకుంటాం, ఏం చేస్తాం. మీరు కాబట్టి కూర్చున్నారు, మన సీటుకి అంత అసలు నీలాంటి వస్తే ఎక్కించుకొని ముంగల పర్లేదన్నా, నేను కూడా మీకులాగా మొత్తం పెట్టి కూర్చుంటా. థ్యాంక్ యూ సో మచ్, పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.